హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'శ్రీమాన్ విత్ వైభవ్ వ్లాగ్స్'. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నేనైతే టెంపుల్‌కెళ్తున్నా. చాలా రోజులైపోయింది టెంపుల్‌కెళ్ళి. ఇంకా శ్రీమాన్ గూడా ఊరికే అడుగుతున్నాడు గుడికెళ్దాం అనేసి. సో, ఇంకా గుడికైతే స్టార్ట్ అయినామనమాట. ఇవాళ సాటర్‌డే. సో, మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ అక్కడే లంచ్ గూడా పెడతారనమాట. అన్నదానం జేస్తారు. సో, ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి టెంపుల్‌కైతే బయలుదేరినాము. అండ్ టెంపుల్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి 40 మినిట్స్ అయితే ఉంటది. సో, హైవే పైనైతే వెళ్ళాలనమాట. అండ్ ఇవాళ గూడా బానే రష్ ఉన్నారు టెంపుల్‌లో. ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే అంట. సో, చాలానే రష్ ఉన్నారనమాట. సో, మన వాళ్ళకన్నా ఎక్కువ మంది అమెరికన్స్ అయితే వచ్చినారు. యోగా డే కాబట్టి సో, యోగా ప్రాక్టీస్‌కని వచ్చినారు. అండ్ అట్లనే టెంపుల్‌కి గూడా చాలామందే వచ్చినారనమాట. సో, టెంపుల్ అయితే ఫుల్ రష్ ఉంది. అండ్ చాలా స్పేషియస్‌గా ఉంటది ఈ టెంపుల్ వచ్చేసి. అండ్ అన్ని దేవుళ్ళు ఉంటారు. అంటే లైక్ వెంకటేశ్వర స్వామి, సీతారాముళ్ళు, కృష్ణుడు అన్నీ. అండ్ ఈ బయటొచ్చేసి చాలా అంటే చాలా పెద్ద స్పేస్ అనమాట. అండ్ బయట ఇక్కడ నుంచి లోపలికెళ్ళడానికి కార్ పార్కింగ్ దగ్గర నుంచి అన్ని అవతారాలైతే పెట్టినారనమాట. విష్ణుమూర్తి అవతారాలు, వామన అవతారం, అండ్ కృష్ణ అవతారం, రామ అవతారం, అన్ని అవతారాలైతే పెట్టినారు. అండ్ ఇదొచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. టెంపుల్ లోపలైతే తీయనివ్వరు గదా! సో, నేను టెంపుల్ లోపలైతే తీయలేదు. అండ్ లంచ్ చేసుకొని ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చినామనమాట. ఇక్కడ ఆహ్, చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంటది. అండ్ ఇక్కడ కౌస్ ఉంటాయి. యానిమల్స్ ఉంటాయి యాక్చువల్లీ. అంటే యానిమల్స్ అంటే ఇక్కడ ఆవులను పెంచుతారు. ఇంకా నెమళ్ళు గూడా ఉంటాయనమాట. ఇదిగో ఈ నెమలి కనిపియదేమో అనుకున్నా గానీ కనిపిచ్చింది. యాక్చువల్‌గా కొంతమందికైతే అది పొరుగు విప్పినప్పుడైతే కనిపిస్తది. అండ్ నాకైతే ఇలా కూర్చొనుండి కనిపిచ్చిందనమాట. అండ్ పిల్లలకి ప్లే ఏరియా ఉంటది. అండ్ ఇక్కడే పూజారులకేందంటే వాళ్ళకి అక్కడి నుంచి పిలిపించినప్పుడు వాళ్ళకి లైక్ సిటిజన్‌షిప్ ఇస్తారు. అండ్ గుడి దగ్గరనే ఇలా ఇల్లులు గూడా ఇస్తారనమాట వాళ్ళకి. గుడి ప్లేస్‌లోనే గుడి వెనక సైడ్ ఇల్లులు గూడా ఇస్తారనమాట. సో, అన్ని చెట్లయితే నాటుకున్నారు వీళ్ళు. మల్లెపూల చెట్టు, అరిటాకు చెట్టు, ఇంకా చాలా చాలా తమలపాకు చెట్లు అండ్ ఇంటి ముందు ముగ్గేసుకున్నారు. అనిపిచ్చిందనమాట. సో, ఇక్కడ ఈ గుడి ఎనకాల స్పేస్ మొత్తం వీళ్ళకే అనమాట పంతుళ్ళకి. సో, వాళ్ళక్కడే ఉంటారు. అండ్ గుడికి ఈజీగా గూడా ఉంటది. సో, గుడికైతే ఏవైనా పూజలు జరిగినప్పుడు పిల్లలు ఆడుకోవడానికనేసి ప్లే ఏరియా అయితే కట్టించినారనమాట. అండ్ ఇదొచ్చేసి గుడి వెనక సైడ్. అండ్ ఇట్లా ఈ గుడి వెనకాల విగ్రహాలుంటాయి గదా! సో, ఇక్కడైతే విగ్రహాలయితే లేవు గానీ స్పేస్ అయితే పెట్టినారనమాట. ఇవి అక్కడ పెంచే ఆవులు. సో, అండ్ ముందొచ్చేసి విష్ణు చక్రాలు గూడా పెట్టినారనమాట. విష్ణు శంకు చక్రాలు. చూడ్డానికైతే చాలా బావుంటదనమాట. అండ్ ఈ పార్కింగ్ ఏరియా నుంచయితే ఇంత లోపలికైతే రావాల్సొస్తది. అండ్ కార్ పైకి గూడా తీసుకురావచ్చు గానీ, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఫుల్ ఉంటే మాత్రం మళ్ళీ కారు పార్కింగ్ ఏరియా నుంచి తీసి బయటికెళ్ళడం అయితే కొంచెం కష్టంగా ఉంటది. అందుకే ఎప్పుడైనా కొంచెం ఎంట్రన్స్‌లోనే పార్క్ జేస్తామనమాట. ఇదొచ్చేసి కల్కి అవతారం. సో, అన్ని విగ్రహాలు పెట్టినారని జెప్పినాను గదా! సో, అన్ని అవతారాలైతే పెట్టినారనమాట. అండ్ ముందొచ్చేసి ఇక్కడొచ్చేసి బతుకమ్మ టైంలో బతుకమ్మ గూడా ఆడతారు. అండ్ వినాయక చవితి అప్పుడు ఇక్కడ వినాయకుడి నిమజ్జనం చేస్తారనమాట. అక్కడ పక్కనే చెరువుంది. సో, దాంట్లో అయితే వినాయకుడి నిమజ్జనం గూడా చేస్తారు. అండ్ ఇంకా ఇక్కడొచ్చేసి బృందావనం లాగా అనమాట. ఫౌంటైన్, కృష్ణ ఫౌంటైన్ అని జెప్పి కట్టినారు. ఇది గూడా నేను చాలా రోజులైంది. సో, ఫస్ట్ టైమ్ జూస్తున్నా ఇది. రీసెంట్‌గా కట్టినట్టున్నారు. ఇదైతే చాలా బావుందనమాట కృష్ణుడిది. అండ్ ఫౌంటైన్ అయితే ఏమి ఓపెన్ జేయలేరు. మేబీ ఈవినింగ్ టైంలో ఓపెన్ జేస్తారో ఏందో మరి. సో, అక్కడ కనిపించే లేక్‌లో అయితే నిమజ్జనం జేస్తారు. అండ్ ఇంగో ఇదంతా ఓపెన్ స్పేస్ అనమాట. చాలా బావుంది. ప్రశాంతంగా చల్లగా వస్తుంది గాలి. కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. అండ్ గుడి నుంచి మేమైతే బ్లూబెర్రీ పికింగ్‌కైతే ఎళ్ళినామనమాట. సో, పిల్లలు ఎంజాయ్ చేస్తారని. కానీ ఎండ చాలా అంటే చాలా ఎండ ఉంది. సో, ఎక్కువ సేపయితే ఉండలేకపోయినాము. వెళ్ళి అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి దగ్గరే అనేసి సో, ఈరోజే ఎళ్ళినాం. యాక్చువల్లీ బ్లూబెర్రీ పికింగ్ అయితే 2 డేస్ ఉంది. అక్కడే గోశాల గూడా ఉందనమాట. సో, గుడికి దగ్గర గాబట్టి ఇవాళే ఎళ్దామనైతే ఎళ్ళాము. మళ్ళీ రేపంటే కష్టమైతది. ఇంత దూరం మళ్ళీ రావాలంటే. అండ్ ఇదొచ్చేసి ఏదో ఇట్లా అడవి ఏరియా లాగా ఉంటది. అంటే లైక్ విలేజ్‌లో లాగా అనమాట. విలేజ్‌లో లాగా ఇక్కడే ప్లేస్ తీసుకొని చాలామంది ఫార్మర్స్ అయితే ఉంటారు. అండ్ ఇక్కడే దగ్గరలో ఒక ఫార్మ్ ఉందనమాట. సో, దాంట్లోనే మన ఇండియన్స్ అయితే ఈ బ్లూబెర్రీ ఫార్మింగ్ అయితే జేస్తున్నారు. అండ్ అక్కడే గోశాల గూడా ఉందనమాట.
సో ఒక్క ఎల్బీ వచ్చేసి $9. సో మీరు 1 ఎల్బీ పిక్ చేసుకుంటే దానికి $9 అనమాట. సో మన బాస్కెట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఇది మొత్తం ఫామే అనమాట. సో ఫ్రెష్ బ్లూబెర్రీస్ అయితే ఉన్నాయి. అండ్ మేమైతే ఇక్కడ పిక్ చేసుకొని పిల్లలైతే పిక్ చేస్తా వెళ్ళినారు. కానీ మనకు తెలియదు కదా ఎంత ఉంటుందని. మరీ ఎక్కువ తీసుకొచ్చినా తినరు. కానీ అప్పటికి కూడా 2 బాక్సెస్ అయితే అయినాయి అనమాట. సో ఇక్కడ అన్ని బ్లూబెర్రీస్ ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే పండుతున్నాయి కూడా, ఇంకా పండలేదు. సో చాలామంది వచ్చినారు. కానీ ఫుల్ అంటే ఫుల్ ఎండ్ ఉంది. అస్సలు ఎక్కువసేపు అయితే ఉండలేకపోయినాము. సో ఫాస్ట్గా పిక్ చేసి మళ్ళీ అక్కడే పక్కన గోశాల ఉంటే ఈ పిక్ చేసిన బ్లూబెర్రీస్ అన్నీ తీసుకెళ్ళి బకెట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ వే చేసి బాక్సెస్ అయితే ప్యాక్ చేసి ఇస్తారనమాట. సో ఎల్బీస్ లాగా కౌంట్ చేసి తర్వాత గోశాలకైతే వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని ఆవులను అయితే ఫార్మింగ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ అక్కడ మనం ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట ఆవులకి. సో మాకైతే 2 బాక్సెస్ వచ్చినాయి అనమాట ఇది ఫ్రెష్ బ్లూబెర్రీస్. సో ఇదండి ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. To subscribe.